కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 18,70,00,000 రూపాయల నిధులతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్. అలాగే మెప్మా ఆధ్వర్యంలో 1,75,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ను ఆయన ప్రారంభిస్తారు. 2 కోట్లతో నిర్మించిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. నూతన కలెక్టరేట్ కోసం 33/11 kV సబ్స్టేషన్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం సభకు 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 18,70,00,000 రూపాయల నిధులతో ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే మెప్మా ఆధ్వర్యంలో 1,75,00,000 రూపాయలు ఏర్పాటు చేసిన ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ను ఆయన ప్రారంభిస్తారు. 2 కోట్లతో నిర్మించిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. నూతన కలెక్టరేట్ కోసం 33/11 kV సబ్స్టేషన్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం సభకు 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రాజేంద్ర, ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు సీఎం పర్యటన మరికొచ్చే పట్టణ ప్రారంభం కాబోతుంది. ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ఈ రోజు నిర్వహిస్తున్న బహిరంగ సభ ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో జరగనుంది. ఇందుకు సంబంధించి మరో 15-20 నిమిషాలు అరగంట లోపే సీఎం బహిరంగ సభ ప్రదేశానికి చేరుకుంటారని చెప్తా ఉన్నారు అధికారులు. దాదాపు 500 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 700 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. దీంతో పాటు చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడిన నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించి క్లియరెన్స్ చేశారు. కొద్దిసేపట్లోనే సీఎం వేదిక వద్దకు చేరుకుంటారని చెప్తున్నారు అధికారులు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తల్లిదండ్రుల చర్యలు చేపట్టారు. ఇప్పుడిప్పుడే జిల్లాకు సంబంధించిన కానీ రాష్ట్ర స్థాయి నాయకులన్నీ కూడా సభ వేదిక వద్ద వస్తున్నారు. ట్రాఫిక్ కు సంబంధించి డైవర్సన్స్ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ టౌన్ లో దాదాపు రామలీలా మైదాన్ ప్రాంతంలో ఏదైతే బహిరంగ సభకు వస్తున్న మహిళా సాధకారికి సంబంధించిన సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్కింగ్ వ్యవస్థ వాహనాలకు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్ల బహిరంగ సభ జరగనుంది. కొన్ని ప్రాంతాల్లో విపక్షాలు అదే బీఆర్ఎస్పీ కానీ లేకపోతే ఆదివాసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు సభను అడ్డుకుంటామని నిన్నట్లో జగన్ నేపథ్యంలో కొంతమందిని అరెస్ట్ చేశారు. మరి కొంతమందిని జారీ వద్ద అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా సీఎం మరి కాసేపట్లోనే బహిరంగ సభ ప్రదేశానికి అరగంటలోపు చేరుకునే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొంటారు. రాజేంద్ర. థ్యాంక్ యూ శ్రీనివాస్.